ఇది మనకి ఎటెక్స్ డ్రోను. ఓకే. దీన్ని బండిలో వెహికల్లో పెట్టుకోవడానికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని వస్తాము. ఇది ఇక్కడ ఆమ్ చేయండి అని మనం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు స్ప్రే చేసుకునేటప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఓకే. ఇది ఆమ్ చేయండి ఇక్కడ ఫిట్ చేసుకుంటే మనకు స్టడీగా ఉంటుంది. ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే. వీళ్ళు ఎటన్నా బయటికి పంపించేటప్పుడు మాత్రం ఇట్లా మొత్తం క్లోజ్ చేసుకొని తీసుకుపోవడానికి వెహికల్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇవి డెలికేట్ ఏముండవు ఇక. ఏముండవు ప్రాబ్లం. ఇవి లాక్స్ ఇవి లాక్స్ వేసేసి ఇది వేసేయాలి. ఓకే. ఇవేంటి అన్న? ఇవి మామూలుగా ఇది ఇంతే జాయింట్ ఆమ్ జాయింట్లు అంటారు. ఇవి వెహికల్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళిపోకుండా లాక్ సిస్టమ్ ఇవి. ఓకే. ఇవి వచ్చేసి మనకు పొప్లర్స్ అంటారు, రెక్కలు. ఇవి పైకి లేవడానికి మేజర్గా సపోర్ట్ చేసేది ఇవి. ఇది నాజిల్ అంటారు, స్ప్రే మందు కింద పడడానికి ఇవి స్ప్రేలు. ఓకే. ఓకే. అవి బ్యాటరీస్ ఇది 2000 mAh బ్యాటరీ అని 2 బ్యాటరీలు కలిపితే ఒక సెట్ ఇది. దీంతో మనం 2 ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు. మామూలుగా అయితే కొంచెం మంచి ఎక్స్పర్ట్ అయితే 3 ఎకరాలు చేయొచ్చు. తక్కువ కొంచెం నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం అయితే 2 ఎకరాలకు వస్తుంది. తర్వాత అంటే 2 ఎకరాలకు వస్తుంది. మరి తర్వాత మళ్ళీ ఛార్జ్ చేయాలి. ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? ఛార్జింగ్ 25 నుంచి 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఒక ఎకరానికి స్ప్రే చేయాలి అంటే కనుక ఎంత టైం పట్టవచ్చు అందాదా? ఒక ఎకరానికి మనం మందు కలుపుకోవడము అన్నితో కలుపుకుంటే ఒక 15 నిమిషాలు. 15 నిమిషాల్లో స్ప్రే మొత్తం అయిపోతుంది. మందు కలిపి ట్యాంక్లో పోసినామంటే 3 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. ఇదే ప్రాసెస్ ఎక్కువ, మందు కలపడము ఈ ప్రాసెస్ ఎక్కువ. ఇప్పుడు మందు కలిపి స్టార్ట్ చేసినామంటే ఫ్లయింగ్లోకి వస్తే 3 నిమిషాల 20 సెకండ్లలో అయిపోతుంది ఎకరం. ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా అంటే ఇప్పుడు మనిషి వెళ్ళి స్ప్రే చేయడం ఇది ఎంత టైం పడుతుంది? దాంతో పోల్చుకుంటే ఇది దానికి డిఫరెన్స్ ఏమి? ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఎకరం కొట్టాలంటే ట్రాక్టర్తో కొట్టాలంటే ఒక అర్ధ గంట పడుతుంది ట్రాక్టర్తో అయితే. అదే మనుషులు మాన్యువల్గా చేయాలంటే తైవాన్ స్ప్రేయర్తో చేయాలంటే 2 గంటలు పడుతుంది. 2 గంటలు. ఇప్పుడు ఇదేందన్నా? ఇది బ్యాటరీస్ వచ్చేసి ఇంతకు ముందుకు ఓల్డ్ మోడల్. ఇది ఓల్డ్ మోడల్. ఓకే. దీంతో 2 ఎకరాలకు వస్తుంది. అర్ధ గంట సేపు ఛార్జింగ్ చేయడానికి పడుతుంది. ఇదే ప్లేస్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి స్మార్ట్ బ్యాటరీస్ అని. ఒకటే బ్యాటరీ ఉంటుంది. దీంతో 4 నుంచి 5 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది ఒకసారి ఛార్జ్ చేసి. ఒకసారి ఛార్జ్ చేయడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఇదే బ్యాటరీ ఫుల్ కావడానికి ½ అన్ అవర్ పడుతుంది. 2 ఎకరాలు స్ప్రే చేస్తుంది. ఇది లేటెస్ట్గా బ్యాటరీ 15 మినిట్స్లో ఫుల్ అవుతుంది. 5 ఎకర్స్ స్ప్రే చేయొచ్చు. ఓకే, సూపర్. మొత్తం ఎన్ని బ్యాటరీస్ ఇంకా ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు? మాకు ఇప్పుడు ఏ డ్రోన్కైనా ఒక 4 బ్యాటరీలు అయితే సరిపోతుంది.